నిర్మాతగా మారకముందు విట్లాచారి గారు అలానే పి పుల్లయ్య గారి దగ్గర పనిచేశారని. విట్లాచారి గారి కంపెనీలో జరిగిన మొదటి రోజున ఆ గుర్రం వచ్చే స్పీడ్లో అది పడిపోయింది. నాకు తెలియక గబుక్కుని దాన్ని వెళ్ళి లేపి నిలబెట్టే. ఆయన కామెంట్ కొంచెం నాకు బాధ కలిగించేటటువంటి రేంజ్కి వెళ్ళింది. ఎవడా ఎదవా తలకాయ కనపడిందట, ఆయన తలకాయ తీసేయండి అని. కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయని ఆ రోజు నుంచి బయటకు వచ్చేసానికి చేయకూడదు ఈయన దగ్గర అని అనుకుని. అయితే మీరు నిర్మాతగా మారకముందు విట్లాచారి గారు అలానే పి పుల్లయ్య గారి దగ్గర పనిచేశారని. పనిచేసే రోజుల్లో సార్ బిగినింగ్ ఇందాక మీతో చెప్పాను. అవును, ఒక 8 సంవత్సరాలు అన్ని లైన్లోనూ నేను పనిచేశాను, 52 to 80 వరకు. ఆ టైంలో నేను విట్లాచారి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం జరిగింది. ఆ సందర్భంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఐ థింక్ 1954 or 55. ఓకే, ఇంకా కొంచెం లేట్గా కూడా 56. అదే. కానీ నేర్చుకునే టైములో పూర్తి అవగాహన లేక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దాకా విట్లాచారి గారి కంపెనీలో జరిగిన మొదటి రోజున క్లాప్ కొట్టాలి. క్లాప్ కొట్టే స్టార్ట్ అన్నారు ఆయన. క్లాప్ కొట్టాక గుర్రాలు పరిగెత్తుకుని కోటలోకి రావాలి. ఫోక్లోర్ సినిమాలు ఆయన ఎక్కువ చేసేది. అవును. అక్కడ గేట్ గుమ్మం దగ్గర, ఫోర్త్ గేట్ దగ్గర కొన్ని చెట్లు మొక్కలు ట్రీస్ అట్లాంటివి పెడితే అన్నీ ఆర్టిఫిషియల్లే. ఆ గుర్రాలు పరిగెత్తుకొచ్చినటువంటి అదురికి వాహిని స్టూడియో 6th floor నాకు బాగా గుర్తు. ఒక చెట్టు పడిపోయింది, ఒక కొమ్మ అంటే బ్రాంచ్ కింద బేస్ కొట్టి దాని మీద గడ్డి మట్టి వేసి పెడతాము. ఆ గుర్రం వచ్చే స్పీడ్లో అది పడిపోయింది. నాకు తెలియక గబుక్కుని దాన్ని వెళ్ళి లేపి నిలబెట్టే. ఓకే. ఆయన విట్లాచారి గారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆయన ఇంకా కట్ అని చెప్పాల. చెట్టు పడిపోయిందని నేను వెళ్ళినటువంటి నాకున్నటువంటి సెన్స్ అది. ఆయనేమో చెట్టు పడిపోతే ఎవడు చూస్తాడు రా, దానివల్ల షార్ట్ పోయింది అన్న ఫీలింగ్ ఆయనకుంది. ఓకే. అంటే ఫిలిం వేస్ట్ కాకూడదు, ఇంకొక టేక్ చేయకూడదు, నువ్వు రావటం వల్ల ఇప్పుడు 2వ టేక్ చేయవలసి వచ్చింది అని కొంచెం ర్యాష్గానే మాట్లాడారు. ఓకే. అంటే ఆయన చేసిన ఆయన కామెంట్ ర్యాష్ అంటే కొంచెం నాకు బాధ కలిగించేటటువంటి రేంజ్కి వెళ్ళింది. బయటకు వచ్చి నేను ఫ్లోర్లోంచి బయటకు వచ్చి ఆయన ఇంతమందిలో కొంచెం చీప్గా మాట్లాడారు నన్ను అని నేను ఫీల్ అయ్యి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయని లైట్ బాయ్స్ వచ్చి నన్ను కన్సోల్ చేయటం మొదలుపెట్టారు. బాబు ఏమనుకోబాకు, ఆయనకి పైల్స్ కంప్లైంట్ ఉంది, అప్పుడప్పుడు అందరినీ తిడతాడు, మమ్మల్ని తిడతాడు, నువ్వేం అనుకోబాకు అని. ఎందుకో నేను ఆ రోజు నుంచి బయటకు వచ్చేసి అది చేయకూడదు ఈయన దగ్గర అని అనుకుని. ఓకే. ఇట్లాంటి పి పుల్లయ్య గారి దగ్గర కూడా నేను బండరాముడు అనేటటువంటి ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు యాక్ట్ చేసిన పిక్చరు, దానికి కూడా ఇట్లాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. క్లాప్ కొట్టి బయటికి వచ్చేసిన తర్వాత కెమెరామెన్ లక్ష్మీనారాయణ గారిని అన్నయ్య గారు అనేవాళ్ళం మేము. ఆయన పుల్లయ్య గారు కట్ అని చెప్పేసి ఓకేనా అని అన్నారు. ఈయన లక్ష్మీనారాయణ గారు అన్నయ్య గారు కెమెరామెన్ వచ్చి, పుల్లయ్య గారు ఏమనుకోవద్దు, ఎవరిదో ఒక తలకాయ షాడో వచ్చిందండి లైట్గా అక్కడెక్కడోను, ఇంకో టేక్ చేద్దామా అన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఆయన కూడా ఇదే పద్ధతి అయినటువంటి కొంచెం పైల్స్ కంప్లైంట్. శాస్త్రిరావు అని ఆమంచర్ల శాస్త్రిరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్. శాస్త్రిరావు ఎవడా ఎదవా తలకాయ కనపడిందట, అన్నయ్య చెబుతున్నాడు, ఇప్పుడు ఆయన తలకాయ తీసేయండి అని. ఓకే. అంటే ఎవరు అని ఎంక్వైరీ చేస్తే పూర్ణచంద్రరావుదండి ఆ తల అని వచ్చింది. అట్లా కొన్ని అవమానాలు, ఓకే, కొన్ని అడ్యూస్ని తట్టుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక ప్రొడక్షన్ సైడ్ వచ్చేసారు.
ఆ తర్వాత ఆ సినిమా నిర్మాతలు ఎస్ భావనారాయణ గారు, డిబి నారాయణ గారు వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ పిక్చర్ తర్వాత బండరాముడు తర్వాత వాళ్ళు వేరే సాయిని ఆర్ట్ ప్రొడక్షన్స్ ఇది. ఆయనేమో డిబిఎన్ ప్రొడక్షన్స్ అని డిబి నారాయణ గారు వేరే పెట్టుకున్నారు, భావనారాయణ గారు వేరే పెట్టుకున్నారు. నన్ను ఇద్దరు పిలిచి రమ్మనమని వర్క్ చేయమని అడిగారు. అది నాకు గొప్ప సంతోషమైనటువంటి, ఎందుకంటే అప్పుడు నేను ఎవరినో అంతగా రికగ్నైజ్డ్ పర్సన్ కూడా కాదు. ఇద్దరు నువ్వు పిలిచి పంచారా, మేము మొదలెడుతున్నాము, నువ్వు 2 నెలలు ఊరు వెళ్తే వెళ్ళేసిరా, వచ్చినాక చేద్దు కానీ అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను సార్. అంటే నన్ను ఇంతమంది ఉన్నారు నాకంటే పైన కేఎస్ఆర్ దాస్ అని, రామచంద్రరావు గారు అని, ఆమంచర శాస్త్రి, ఇంతమంది ఉన్నా కానీ నన్ను పిలిచి అడిగారు అంటే అది కొంచెం నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా గర్వంగా ఫీల్ అయ్యి, అంటే కళ్ళు నెత్తికెక్కినట్టు కాదు కానీ నేను చాలా సంతోషం. తర్వాత భావనారాయణ గారు దగ్గర చేరా. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఏంటయ్యా, ఎవరో నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అవుతావు, ప్రొడక్షన్లో ఎందుకు చేరకూడదు అని. ఆయనకి ప్రొడక్షన్కి ఒక మనిషి కావాలి. ఓకే. అందువల్ల ఆయన డైరెక్షన్ అట్లా ఉంది. నా మైండ్ ఏమో ఐదర్ అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి నా కోరిక. ఓకే. మొత్తానికి ఆయన యొక్క ప్రోద్బలంతో నేను అసిస్టెంట్ ప్రొడక్షనే అయ్యా. ఓకే. ప్రొడక్షన్లో కూడా చాలా చాలా నేర్చుకోవాల్సి వచ్చింది వేణుగారు సార్. ఎందుకంటే ప్రొడక్షన్ డిజైన్ చేయటం చాలా కష్టమైన విషయం. ఇవాళ రోజున ఇంకా చాలా చాలా ఉంది కానీ దానికి లోతులు. ఆ రోజుల్లో ఓన్లీ కార్లు పంపడం, మనుషుల్ని పికప్ చేయటం, 7 గంటలు 7 to 1 షూటింగ్, 2 to 9 షూటింగ్, వేరే షూటింగ్ షిఫ్ట్, 2 కాల్ షీట్లు ఉండేవి, రోజుకు 2 షూటింగ్లు ఉండేవి. ఇవాళ 9 to 5 అని అట్టా వచ్చింది. 9 గంటల నుంచి 5 గంటల వరకు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 7 గంటల నుంచి 1 గంట వరకు అంటే 6:45కి కరెక్ట్గా వచ్చి కుర్చీ వేసి కూర్చునేవారు. ఇంకా డైరెక్టర్ గారు రాలేదా, రేలంగి వెంకటరామయ్య గారు రాలేదా, సావిత్రి గారు రాలేదా, ఎక్కడ ప్రొడ్యూసర్ గారు అయినా రాలేదా, అట్లా అడిగితే భయపడిపోయేవాళ్ళు అందరూ. ఆయన 6:45 పెద్ద ఆయన. అట్లా అంత సిస్టమేటిక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ రోజుల్లో ఆ టైం సెన్స్, సిస్టమేటిక్, క్రమశిక్షణ నేర్పిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు. ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ వచ్చారు. బట్ అసలు ఇండస్ట్రీకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఆ రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు. అది కొంత విలువ తీసుకొచ్చింది ఫిలిం ఇండస్ట్రీకి. ఆ రోజుల్లో హీరోయిన్లు ఎవరో కూడా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా వేషాలు వేయటానికి ముందుకు వచ్చేవారు కాదు కదా, మీ అందరికీ తెలిసిన విషయం. ఏదో ఎస్ వరలక్ష్మి గారు, అంజలిదేవి గారు, జీవరలక్ష్మి గారు, కృష్ణవేణి గారు, వీళ్ళందరూ అక్కడ కాకినాడ, రాజమండ్రి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, పిఠాపురం. అది ఆ రోజుల్లో ఒకే ఒక నటి ఉండేవారు, జమున గారు. అది కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకే ఒక ఆర్టిస్ట్. ప్రిన్సిపల్స్, పద్ధతులు, క్రమశిక్షణ అనేది చాలా నేర్చుకోవద్దాము ఆ పెద్దవాళ్ళిద్దరి దగ్గర నుంచి. అది రెస్పెక్ట్ ఈ రోజు కూడా సినిమాకి ఒక చిన్న గుర్తింపు, ఒక రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉందండి. చాలా చాలా సంతోషమైన విషయం. తెలుగు వన్